శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సర్వంశత్యాగిని, పరమాత్మ, నా ప్రియమైన తండ్రి. నేను ఉన్నతమైన ఆత్మను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 16/10/2025। आज का हेडिंग, मीठे बच्चे एकांत में बैठ अब ऐसा अनुभव अभ्यास करो जो अनुभव में है शरीर में मैं भिन्न आत्मा हूं। इसको ही जीते जी मरना कहा जाता है। బాబా చెప్తున్నారు, ఏకాంతంలో కూర్చొని మీకు మీరు ఇలా అనుభవం చేసుకోండి. నేను ఒక ఆత్మ, బ్రుకుటి మధ్యస్థానంలో ఉండే సర్వశక్తివంతుడను. నేను ఆత్మ రకరకాల శరీరాలను తీసుకొని పాత్రను అభ్యసిస్తాను. ఈ విధంగా జీవిస్తూ మరణించగలగాలి. జీవిస్తూ మరణించడం అంటే ఈ ప్రపంచంలో ఉంటూ సోల్ కాన్షియస్ స్టేజ్ అనే ఒక డిటాచ్ స్టేజ్ ని మెయింటైన్ చేయగలగాలి. రోజంతా చెక్ చేద్దాం. ఈ రోజు చెక్ చేసుకుంటే నేను ఎంత సమయం ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాను, ఎంత బుద్ధి ద్వారా అన్నిటి నుంచి డిటాచ్డ్ గా ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, एकांत का अर्थ क्या है? एकांत में बैठ तुमको कौन सा अनुभव करना है? ఏకాంతం అంటే అర్థం ఏంటి? ఏకాంत का अर्थ है एक की याद में रहना। इस शरीर का अंत है। एक की याद, शरीर का अंत, अर्थात एकांत में बैठ ऐसा अनुभव करो, मैं आत्मा इस शरीर को छोड़ बाबा के पास जाता हूं। ఏకాంతం, ఏక్ అనగా ఒక్క పరమాత్మ స్మృతి, అంతం అనగా ఈ శరీరం అనేది అంతం అవుతుంది. ఈ విధంగా ఏకాంతం అనే అనే మీనింగ్ ని గుర్తు పెట్టుకొని సదా నేనొక ఆత్మ, ఈ శరీరంలోకి వచ్చాను. నేను ఆత్మ ఈ శరీరాన్ని వదిలి నా ప్రియమైన తండ్రి దగ్గరికి నేను వెళ్ళాల్సిందే. వారిని నేను స్మృతి చేయాల్సిందే. ఈ విధంగా కూర్చుంటూ అశరీరీ అవస్థను పొందాలి. ఎలాంటి డిటాచ్మెంట్ అంటే ఇంక ఈ శరీరంలో ఉంటూ కూడా ఉండనట్టు అంతటి సోల్ కాన్షియస్ స్టేజ్, శరీరం పైన అంతటి నిర్మోహి ఆత్మగా అవ్వాలి. నేను ఆత్మ ఒక్క పరమాత్మ పిల్లవాడిని. ఇది ప్రాక్టీస్ చేస్తూ నేనొక పరమాత్మకి ఉన్నతమైన పిల్లవాడిని. నేను ఈ దేహాన్ని కాదు. ఈ విధంగా దేహం పైన భ్రాంతి కూడా ఉండకూడదు. సో ఇవాళ బాబా ఒకటే దాని మీద ఫోకస్ చేస్తున్నారు మురళిలో, సోల్ కాన్షియస్ స్టేజ్. సోల్ కాన్షియస్ స్టేజ్ ఆటోమేటిక్గా పరమాత్మ స్మృతిని తెప్పిస్తుంది, ఏకాంత జీవితాన్ని అనుభవం చేయిస్తుంది. నేనొక శరీరం కాదు, ఆత్మ అనేది గుర్తు చేయిస్తుంది. నేను ఆత్మ యజమానిని అనేది గుర్తు చేయిస్తుంది. बच्चों को बाप पहले पहले समझाते, मीठे मीठे बच्चे जब यहाँ बैठता है तो अपने को आत्मा समझो. సో బాబా ఇదే అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నేను ఒక ఆత్మ అని భావించండి, శరీరాన్ని కాదు. మీ బుద్ధి శరీరం వైపుకు వెళ్ళకూడదు. సదా భావించాలి, నేనొక ఆత్మ. నేను ఆత్మ ఎంతో సుందరమైన పాత్రను అనుభవం చేస్తున్నాను. నేనొక అవినాశి ఆత్మను.
మనకి ఈ డిఫరెన్స్ అయితే తెలుసు. శరీరం అయితే వినాశనం అవుతుంది, కాలుస్తే కాల్చబడుతుంది, తడిపితే తడపబడుతుంది. శరీరం వినాశి, ఆత్మ మాత్రం సదా అవినాశిగానే ఉంటుంది. నేనొక అవినాశి పాత్రధారిని అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ ఈ శరీరం అనే అవయవాల ద్వారా ప్రతి పనిని చేస్తున్నాను. నేను వేరు, శరీరం వేరు. ఈ శరీరానికి నేను ఆత్మ యజమానిని అనే స్థితిని మెయింటైన్ చేయాలి. ఈ దేహాన్ని ఇక మర్చిపోవాలి. నేనొక ఆత్మ, ఇండిపెండెంట్, ఎవ్వరి మీద డిపెండెంట్ అవ్వను. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉంటాను. నేను ఆత్మ జీవిస్తూనే పరమాత్మ స్మృతిలో ఉంటూ ఒక ఉన్నతమైన అవస్థకు చేరుకుంటాను. నేను ఆత్మ పరమాత్మతో యోగాన్ని జోడిస్తాను. నేనొక యోగి ఆత్మను. ఈ విధంగా స్వయానికి స్వయం ఆత్మ అని భావించాలి. అంటారు కదా, జీవిస్తూనే మరణించడం అంటే ఈ శరీరం నుంచి, శరీరం పైన భ్రాంతి అనేది ఏ మాత్రం ఉండకూడదు. స్వయం ఒక ఆత్మ అని భావించాలి. శరీరం పైన భ్రాంతి ఉండకూడదు. ఇది ఉన్నదే ఒక పాత శరీరం. ఈ పాత శరీరము ఎప్పుడైనా వినాశనం అవ్వచ్చు. దీని ఎండ్ ఎప్పుడైనా ఉండొచ్చు. అందుకని ఎంత టైం దొరికితే అంత ఏకాంతంలో కూర్చొని ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. తెలుసుకోవాలి, ఇది ఒక పాత ప్రపంచం, ఇది ఒక పాత శరీరం. సదా పరమాత్మని స్మృతి చేయడానికి శ్రమ అయితే ఎంతో పడాల్సి వస్తుంది. भक्ति मार्ग में कोठरी में अंदर बैठ माला फेरते हैं, पूजा करते हैं, तुम भी ఏకాంత में बैठते हो. భక్తి మార్గంలో కోటల లోపలికి వెళ్తారు, పెద్ద పెద్ద గుహల లోపలికి వెళ్ళేసి కూర్చుండిపోయి మాలని జపిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏకాంతంలో కూర్చొని శ్రమ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏకాంతం ఒక్క పరమాత్మ స్మృతిలో ఉంటూ ఈ శరీరం అంతమవుతుంది అనే స్థితిలో ఉండటానికి ఎంతో శ్రమ చేయాలి, ఎంతో పురుషార్థం చేయాలి. మన చేత స్వయం పరమాత్మ పురుషార్థం చేయిస్తున్నారు. మరి ఎంత వీలైతే అంత పరమాత్మ స్మృతిలో కూర్చొని విచార సాగర మంతనం అనేది చేయాలి. ఈ శరీరం పైన భ్రాంతి అనేది తొలగించాలి. బాబా పరిచయం, భగవంతుడు ఒక సర్వశక్తివంతుడు, భృకుటి మధ్య స్థానంలో ఉండే ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన నేనొక ఆత్మ, పరమాత్మకి పిల్లవాడిని. ఈ పాయింట్ మీరు అందరికీ అర్థం చేయించాలి. విచార సాగరం మంతనం కూడా చేయాలి. బాబాని కూడా మీరు స్మృతి చేయాలి. బాబా దగ్గర ఒక ఆత్మిక ఒడిని తీసుకున్నారు కదా, సదా పరమాత్మ ఒడిలో ఉండే స్మృతిని చేయడం ఎంత ఇంపార్టెంట్. బాప్ कहते हैं जितना हो सके अपनी कमाई करनी है यही काम आनी है. బాబా అంటున్నారు, ఎంత వీలైతే అంత మీ సంపాదన, ఏం సంపాదన, పుణ్యం అనే ఖాతాను సంపాదించుకోవాలి. మీరు ఏకాంతంలో కూర్చుంటే ఎంత బాగా బాబా స్మృతి అనేది కలుగుతుంది. కానీ సర్వీస్ చేయడానికి మాకు సమయం లేదు అంటారు. బాబా అంటున్నారు, మీరు ఈ బ్యాచ్, అంటే మనం మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు బ్యాచ్ పెట్టుకుంటాం కదా, ఆ బ్యాచ్ ద్వారా కూడా మీరు ఎంతో సేవ చేయొచ్చు. మీ దగ్గర ఎన్ని ఫస్ట్ క్లాస్ చిత్రాలు ఉన్నాయి. ఎలాంటి కష్టం లేకుండా పరమాత్మని స్మృతి చేసే అంత బుద్ధి మరి మీ దగ్గర ఉంది. మరి నేను ఆత్మ రోజంతటిలో అంతటి డిటాచ్డ్ స్టేజ్ ని మెయింటైన్ చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. धारणा, विचार सागर मंथन कर अच्छे अच्छे रत्न निकलना है, कमाई जमा करनी है. విచార సాగర మంతనం చేస్తూ మంచి మంచి రత్నాలను వెలువడేటట్టు చేయాలి. అంటే మంచి ప్రెషియస్ సోల్స్ ని మనం తయారు చేయాలి. అలాంటి వారికి పరమాత్మ పరిచయాన్ని ఇవ్వాలి. సంపాదన, ఏ సంపాదన, పుణ్యం, శక్తులు, గుణాలు అనే సంపాదన చేసుకోవాలి. సత్యాతి సత్యమైన ఆత్మిక సేవాదారిగా అవ్వాలి. पढ़ाई पर बहुत शौक रखना है, जब भी समय मिले एकांत में चले जाना है,
ऐसा अभ्यास हो जीते जी इस शरीर में मरेగయ్యే. మరి మీరు చదవాలి అనే దానిపైన మీకు ఎంతో ఇష్టం ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏకాంతంలో కూర్చోవాలి. ఈ విధంగా జీవిస్తూ ఈ శరీరం నుంచి అతీతంగా ఉండే స్థితిని మీరు మెయింటైన్ చేయాలి. అలాంటి స్టేజ్‌ని మీరు అనుభవం చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే దేహం పైన భ్రాంతి మీకు కలగను కూడా కలగదు. సో రోజంతా బాడీ కాన్షియస్‌లో ఉన్నానా? సోల్ కాన్షియస్‌లో ఉన్నానా? అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदानम अपने मूल संस्कार में परिवर्तन द्वारा विश्व परिवर्तन करने वाले ఉదాహరణ స్వరూప్ భవ. మన ముఖ్యమైన సంస్కారాలను ఫస్ట్ పరివర్తన చేసుకొని విశ్వ పరివర్తన చేయగలగాలి. అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ తమ ముఖ్యమైన సంస్కారాన్ని తెలుసుకోవాలి. ఆత్మిక సంస్కారాలను తెలుసుకోవాలి. ముందు ముందు మనం ఎంత ముందుకు వెళ్తూ ఉంటే అబ్స్టకల్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే మనం ఒక ఉదాహరణ స్వరూపంగా అయ్యేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను యాక్చువల్లీ విశ్వ పరివర్తక ఆత్మను అనే స్థితిలో ఉన్నట్టయితే ఈ ఆత్మిక సంస్కారాలు మన ముఖ్యమైన సంస్కారాలుగా అవ్వగలవు. स्लोगन आप प्रयत्न का समय बीत गया इसलिए दिल में प्रतिज्ञा करो जीवन का परिवर्तन करो. ప్రయత్నిస్తాంలే, ఉంటాంలే, చేస్తాంలే అనే సమయం అయితే గడిచిపోయింది. అందుకని హృదయాతిపూర్వంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. జీవితాన్ని పరివర్తన చేయడం ఎంతో ఇంపార్టెంట్. సో ఈ విధంగా బాబా మురళీలో మెయిన్ ఆత్మాభిమాని స్థితి గురించి చెప్పారు. దాని మీద మనం ఇప్పుడు అభ్యాసం చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన వారిని సర్వశక్తివంతుడను సర్వంశ త్యాగిని సుఖ స్వరూప ఆత్మను యమైన ఆత్మను సేవాదారి ఆత్మను సదా నేను ఆత్మ ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. ఐఎమ్ a detached personality. I'm the one always try to claim the inheritance of Supreme Father. My Father is the point of light. He's everything to me. I am the point of light, a beautiful star in the middle of this forehead. I, the soul, explains the highest nature and the point of contact, experiencing the connectivity with the Supreme Father all the time. I always try to experience the Supreme Father, always try to be close with me, shower me the canopy of His blessings. I always try to experience the point of light within me. I am the sparkling star. I belongs to the One Father.
ओम शांति शांति शांति. By the soul, in the middle of the forehead, the point of light, experience the connectivity of the Supreme Father. I spread such connection as well as soul's power to every part of this body and be a detached being. Om Shanti. Om Shanti.